కాశీ వెళ్తాను గురువాయ్యా కాశీ నిలబడి కాశీ ఏ రేజనక పగలనక కాశీ కండుకునేరు దూరంలో గజ్జలు గజ్జలు గంగమన్న గంగమ్మని చేదు బంగారం కాదు వెనకేసిన వాళ్ళ ఏనుగు తన్న వాళ్ళ యాకవేద వేసిన తండుకున్నావట కాటమరాజుకి మొక్కు గంగా గంగా పడాలు గంగమ్మ గంగా ఈ పడాలు నాయన గంగా గంగా అమ్మని పుట్టిల్లు మహోత్సవాలు ప్రతి 7 సంవత్సరాలకి దత్తి గ్రామంలో చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకు మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా నిన్న రావడం జరిగింది. ఈ గంగమ్మ తల్లి జాతర ముందు ముందు కొత్త తరానికి పాత తరం గుర్తు చేస్తూ ఈ చదువుగాలు పాటలకి మరి ఇంకా ముందు ముందు భవిష్యత్తులోనే కుర్రవాళ్ళకి ఇంకా భావితరాల భవిష్యత్తు కోసం ఇంకా ఈ మన యాదవ తాలూకా సంఘాలని కుల వృత్తుల్ని ఆ కులస్తుల్ని మొత్తం ఉత్తేజపరుస్తూ గ్రామాన్ని మండలాన్ని రాష్ట్రాన్ని ఉత్తేజపరుస్తూ ఇంకా ముందు ముందు భవిష్యత్తు తరాలకు కూడా తెలియాలని రాష్ట్ర నాయకులైనటువంటి మన హైకోర్టు లాయర్ దేవరీశ్వరరావు గారు మరొక రాష్ట్ర నాయకులు సీనియర్ సర్పంచ్ నాకు చిరకాల మిత్రులు ముత్యాలనాయుడు ఆ యాదవ కుల సంఘానికి రాష్ట్ర కమిటీ సభ్యులు చేశారు. అలాగే చిన్నాగారు అనేటువంటి జొన్నాడు చిన్నాగారు దాసుడు సీనియర్ దాసులు ఈ 3 జిల్లాలో 5 జిల్లాల్లో ఆయన పేరు పొందారు. ఆయన కూడా నిన్నటి నుంచి కార్యక్రమాలు పాల్గొంటారు. ఈ రాష్ట్ర నాయకులతో ముందు భవిష్యత్ తరాలకు చదువుగారు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చెప్పమని వాళ్ళకి సన్మానం చేస్తారు. ఈ సభాముఖంగా సన్మానం చేయవలసింది ముగ్గురు నాయకుల్ని కోరుతున్నాం. దత్తి గ్రామంలో యాదవులు అందరూ కలిసి ఈ యొక్క గౌ పండుగ అంటే మహాయజ్ఞం. ఇది ఒక దైవ కార్యక్రమంలో యజ్ఞం. మన యాదవులందరికీ కూడా ఎప్పుడూ కూడా ఎంత ఇదైనా సరే గౌ పండుగ అనేది ఒక యజ్ఞం లాంటిది. మనం ఆర్థికంగా డెవలప్ అవ్వాలని, అలాగే గొర్రెలు మేకలు అభివృద్ధి చెందాలని, ఆరోగ్యపరంగా అందరికీ బాగుండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని
మనం ఈ యొక్క గౌ పండుగని ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు అలాగే బొత్స అప్పలనరసింహ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి నిన్న వచ్చారు. దేవరీశ్వరరావు గారు లాయరు, హైకోర్టు లాయరు, అలాగే సైనిక విజయనగరం జిల్లా అధ్యక్షులు, అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏదైనా మాకు న్యాయ సలహాలు కావాలంటే ఆయన్ని మేము విన్నవించుకొని ఏ కార్యక్రమాన్ని చేయడానికి మేమందరం ముందుకున్నాం. నేను తామరాపల్లి సర్పంచ్ ఇప్పుడు ప్రజెంటు, తర్వాత మా ఆవిడ కూడా స్టేట్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్ట్ చేసింది. అలాగే ముందుగా ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షులుగా చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా సరే మన యాదవులకి అందరికీ ఎటువంటి ఏ సమస్యలు వచ్చినా సరే మా ముందుకు తెచ్చండి. అలాగే లాయర్ గారు ఉన్నారు, అలాగే చిన్న గారు, ఈయన కూడా మన జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాల్లో కూడా మంచి గురు. తర్వాత ధనంజయ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో నిన్నటి నుంచి కూడా చాలా కష్టపడి ఈ అందరూ కూడా నెల రోజుల నుంచి నెల దినాల నుండి వీళ్ళు గౌ పండుగ గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్న జిల్లా ప్రజలందరూ కూడా వచ్చారు. అలాగే మేము అందరూ కూడా లాయర్ గారు నేను మా అందరం వచ్చాం, ఇక్కడ భోజనాలు చేసాం. అందుకు ఎప్పుడు కూడా మనకి గంగాదేవి ముందుగా ఉండాలని, గంగాదేవి పండుగ చేసుకోవాలని, ఇంకా ముందుకి భవిష్యత్తులో ఇప్పుడే ప్రజలు మన సత్యబాబు గారు మన జిల్లా ఇది మండల నాయకులైన సత్యబాబు నాకు పూర్వం నుంచి కూడా బాగా పరిచయస్తుడు. సత్యబాబు నాకు బాగా మా స్నేహితులు అన్నమాట బాగా ఇది. అందుకు మీరు కూడా దత్తి గ్రామంలో వీళ్ళందరూ కూడా గౌ పండుగ చేశారంటే ఈ యొక్క దత్తిరాజేరి కాదు కదా, మన గజపతినగరం నియోజకవర్గం జిల్లాకే చాలా పేరు. బోడసింగి సత్యబాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆయన కూడా 3 రోజుల నుంచి చాలా కష్టపడి ఇక్కడ ఉన్నారు. ఆయనకి, ఆయన తల్లిదండ్రులకి, ఆయన పెద్దలకి, గ్రామ పెద్దలకి, గ్రామ దేవతలకి అందరికీ కూడా గంగాదేవికి శుభ సంతోషాలు మీ అందరికీ కలగాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఊర్లో కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఆ విధంగా ఈ గ్రామ మేజర్ పంచాయతీని నాయకత్వం చేస్తూ మిత్రుడు మన సత్యబాబు గారు యాదవులు జరిపిస్తున్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి యజ్ఞానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి మంత్రివర్యులను తీసుకురావడానికి కారణం ఆయన. ఆ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే అయితే మనం కొన్ని చిన్న పొరపాట్లు చేసాం, అవి మాట్లాడడానికి లేదు. ఆ మహాతల్లి అన్ని సక్రంగా జరిపిస్తుంది. నిన్న మంత్రి గారు రావడం, వారికి యాదవులందరూ స్వాగతం పలకడం, మనం ఆయన్ని గౌరవంగా పంపించడం, ఈ కార్యక్రమానికి సత్యబాబు గారు పూర్తి బాధ్యతలు వహించి అక్కడ రామ మందిరం దగ్గర మంత్రి గారిని రిసీవ్ చేసుకొని, అటు పెద్దలందరినీ కూడా అక్కడ రిసీవ్ చేసుకొని, ఇక్కడ మీ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చక్రంగా అమ్మవారి తాలూకు ఆశీస్సులు మంత్రి గారికి అందజేసి నిన్న మంచి చక్కగా కూడా ఈ కార్యక్రమం జరిగింది. అయితే విషయం ఏమిటంటే, కార్యక్రమం పెద్దలు మీరందరూ చాలా సున్నితంగా పడాల వారు, కోన్రి వారు, అక్కడ మన తాడేలు వాళ్ళు చేశారు, చాలా వాళ్ళ సాయి శక్తులారు చేశారు. చిన్న పొరపాట్లు వస్తాయి, మనం పొరపాట్ల గురించి మాట్లాడడానికి లేదు. కార్యక్రమం చేశారా లేదా, మనం ఫైట్ చేస్తే బుల్లెట్ తగిలిందా లేదా అనేది కావాలా. సో బుల్లెట్ తగిలినట్టే లెక్క. ఎందుకంటే యాదవులు చేస్తున్నటువంటి ఇంత మంచి కార్యక్రమం జిల్లాలో ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే దానికి పెద్దలందరి సహకారం, మనం అందరం సహకారం, ఈ విధంగా మనం అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాము. చాలా సంతోషం. చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అవ్వడానికి కారణం ముఖ్యంగా యాదవ చరిత్ర చదివి యాదవుల తాలూకా చరిత్రని, రాజ్యాధికారాన్ని అన్నీ కూడా సక్రంగా విశదీకరించి 2 రోజుల పాటు శ్రమ వహించకుండా
అలుపు ఎరగకుండా పనిచేసినటువంటి నైదాన ధనంజయరావు, ఆమిటి రామచంద్రపురం సీతారాంపురం గ్రామ కాపురస్తుడైన నైదాన దుర్గారావు గారి తాలూకా పుత్రుడు, మంచి విజ్ఞాని. ఈయన యాదవ కుల చరిత్ర గురించి ఇంత చక్కగా చెప్పి ఈయన ఇంత చక్కగా అందరినీ మంచి ఆశీనులు చేసి ముగ్ధులు చేసి చరిత్రను, యాదవ చరిత్రను ఇంత చక్కగా విశదీకరించినందుకు ఆయనకు జిల్లా నుంచి యాదవ సంఘ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆయన ముత్యాల నాయుడు గారు, తామరపల్లి ప్రెసిడెంట్. ఆయన ఇక్కడ పార్టీలు మనకు అనవసరము, ఇక్కడ యాదవ కులం, మన కులం కోసం ఏ నాయకుడు మీకు పని చేస్తాడో ఆ నాయకుడికి మీరు అండదండలుగా ఉంటారు యాదవులు ఎప్పుడు కూడా. అందులో మనకి సత్యవంతుడు మన సత్యబాబు, మన అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి సత్యబాబు. మీకు తెలియదు, ఇక్కడ మీరు కార్యక్రమం చేయడమే మీకు తెలుసు. మిగతా కార్యక్రమాలన్నీ ఆయన చక్కగా ఆలోచించి, యాదవులు పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని తెలియవని ఆయన ముందుకు తీసుకెళ్లి మంత్రి గారిని తీసుకొచ్చి ఈ గ్రామానికి వచ్చినటువంటి సీనియర్ పెద్దలను గౌరవంగా రిసీవ్ చేసుకుని చక్కగా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. అందు గురించి మనకి గురువులైనటువంటి యాదవ చరిత్రను చెప్పినటువంటి గురువులను మర్యాదపూర్వకంగా మనం సన్మానించుకుందాం అనే కార్యక్రమాన్ని ఈ రోజు మనం చేపడుతున్నాము. దయచేసి ఇక్కడ ఇంకో కార్యక్రమం పెట్టి వద్దాం. చెప్పాలి కదా, మరి మాకు చెప్పాలి కదా. జగదత్మ జగదత్కుమార వశస్వతి వశత్కుమార వికుష్టి వికుష్కుమార లక్షరాముడు లక్షరాముడు కుమార్ నరువురంజ నరువునంజ కొడుకు శ్రీశంకరుడు శ్రీశంకరి కొడుకు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడి కొడుకు నోయిదాజు కుమార్ యవనేశ్వరుడు యవనేశ్వరుడి కొడుకు సునంద కొడుకు దుష్యంద కొడుకు మాందాదు కుమారుడు ఒకరి సంగ్రహారుడు కొడుకు కాకుస్తు కుమారి కలవచుద్ది కుమార్ అమ్మచుద్ది కుమార్ అంబరీశ్వరుడు కొడుకు శకరుడు కొడుకు దిలీప్ కుమార్ భగీరథ కొడుకు బాలుడు కొడుకు అజుడు కొడుకు దశరథ మహారాజు కుమార్ అవక్క శ్రీరాముడు కొడుకు నవకుజుడు కుమార్ కుంచుగోపాల్ కొడుకు కేల గోపాల్ కుమార్ అనంత గోపాల్ కుమార్ వజిదేవుడు కొడుకు నల్ల నవోడా మరావో నమాల గలవోడా హిరణాల పుస్తకములో గరుడ గోపురం జలగలరాయవేదో దేవి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలము వంగర గ్రామము జయశంకర బిరుదు ఏరశంకర బిరుదు రాయశంకర బిరుదు రథశంకర బిరుదు హనుమంత బిరుదు రాధవ బిరుదు హనుమంత సోర సాయి సోర గంట పేరంట సాధోలమని బిరుదు ఇలకాలు మేలకాలు కోటమింట కాపుకోలు దడ ఎద్దు బంట్రోలు దంతైన శత్రికులు నోమును మేసగాలు నూటుకు మనగాలు గణపతి కోటి యాకంగి వీరుల గడలే యారు నచ్చల పతిమించ బంగారు పలికి లేవక నచ్చ చాలిపురి డాగలు చల్లాది బిరుదులు పులితోలు బగ్గిలు పొవ్వలు డాగలు పట్టోడారాలో పవజులు కాలాలి చెన్నోడు మాధవ ఎరకత్తి కేశవ ఎర్రోడు మాధవ ఉంకిని మాధవ వరకత్తి కేశవ ఉంకిని మాధవ చెనకత్తి కేశవ చెన్నోడు మాధవ వరకత్తి కేశవ ఉంకిని మాధవ కళ్ళుకు పెద్దోడు ధన నరసింహ బుద్ధులు పెద్దోడు భూమితోడు అడు నిత్తిగా ఇస్తాడు మంతలో నిరోధు నడిచిపోడు పెద్దోడు మాట హరిపాకుల జోడు ఎవనిత్తి మళ్ళీ ఆ తేతి పాకుల జోడు తెంపులేపిరెడ్డి కుష్టవతారములో నా సీకుడి పరమాతున్నాడు పుట్టింది కొంగబాలమ్మని కొరిమాలి ఏరన తోడు పుట్టిందే తల్లి మూడు జాగిలేదు. ఒకరికొకరు పోటీ పడుతూ ఒకరిని మించిపోయి ఒకరు ప్రయత్నించారు కానీ సమయం లేదు కాబట్టి ఇంకోసారి మనం పోటీలు పెట్టేస్తాను నేను. ₹1,00,000 ఖర్చు అయినా పర్లేదు, పోటీలు
పెట్టేస్తే ఎవరి సత్తా ఏంటో చూద్దాము. ఇప్పుడు సమయం లేదు కాబట్టి చాలా సంతోషం. వారిని జిల్లా యాదవ సంఘ అధ్యక్షులు, అలాగే కోడెల ముత్యాల నాయుడు గారు, అలాగే నువ్వు చిన్న గారు, అలాగే ఈ గ్రామ సీనియర్ నాయకులు, పెద్దలు, ఎంపీటీసీ మన సత్యబాబు గారు, సుపరిచితులు, అందరి మనిషి, అందరి వాడు సత్యబాబు గారు తాలూకా ఇనిషియేషన్ వల్ల నిన్న మంత్రి గారు రావడం, మేమందరం పాల్గొనడం, ఆయన నాకు ఫోన్ చేయడం, చక్కగా ఈశ్వరరావు గారు మనం కార్యక్రమం చేయాలి, వాళ్ళకి యాదవ్లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మనం అన్ని చక్కగా చేద్దాం రండి అంటే, అలాగని కాకుండా బాధ్యతగా మేము కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఈ చిరంజీవి మనం గౌరవించుకోవడం మన ప్రథమ కర్తవ్యం కాబట్టి. ఎందుకంటే యాదవ్ చరిత్రని ఈయన జిల్లాలకి, స్టేట్ కి, రాష్ట్రానికి తీసుకెళ్తున్నాడు కాబట్టి వాళ్ళ గురువులు సన్మానించుకుంటే అది చాలా బాగుంటది. కోరాడు సూర్యనారాయణ చేసినటువంటి కృషికి మేమందరం అభినందిస్తూ మీకు మంచి శక్తి ఇవ్వాలని, ఇంకా దీనికి సంబంధించినటువంటి మంచి బుక్స్ అన్ని మీకు ఇస్తాము, ఈ చరిత్రను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ అందరూ భోజనాలకు వెళ్ళండి. చాలా ఈరోజు అలాగే ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన మన బర్ల అప్పన్న, కృష్ణ వీళ్ళందరూ కూడా అందరూ కూడా శివాచారం కలిపి అందరూ శ్రమిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు భగవంతుడు ఇచ్చి మరిన్ని మంచి కార్యక్రమాల భవిష్యత్తులో చేసి మనకంటే చిన్నవాళ్ళైనటువంటి పిల్లలకు కూడా ఈ విషయాలు మనం చెప్పి అది మెయిన్ కార్యక్రమం బాగా చేయాలని, భవిష్యత్తులో మీరందరూ కలిసికట్టుగా చల్లగా ఉండాలని, గురువుల ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని, మనందరికీ ఆ మహాతల్లి గంగమ్మ గారి ఆశీస్సులు ఉండాలని, నెక్స్ట్ మన సత్యబాబు గారికి మనం అందరం అండగా ఉండాలని మీ అందరినీ మరోసారి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అందరికీ ప్రజలందరికీ కూడా జనజీవనానికి నాందిగా గంగాదేవి పండగ ఈరోజు సందర్భంగా నేను గంట్యాడు మండలం కొండతామరపల్లి సర్పంచ్ని జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించడానికి మన ఈశ్వరరావు గారు కృష్ణ అధ్యక్షులుగా కృష్ణుడు తొలక పండుగ, మీ యొక్క కృష్ణుడు పండుగ ఇక్కడ కానీ ఎవరైనా సరే కృష్ణుడు పువ్వులు కడతామంటే దానికి మీరు కావాలంటే వ్యాపారం చేస్తాం. కృష్ణుడి పువ్వులకి మీరు ప్రతి ఊర్లో మన యాదవులు అందరూ కూడా ఎక్కడుంటే అక్కడ కృష్ణుడి కోవులు ఉండాలి. కృష్ణుడి కోవులు ఉంటే, కృష్ణుడు ఉంటే మనం ఆయన సన్నిహితుడు, ఆయన ఒక ఆశీస్సులతో మనందరూ కూడా సుభిక్షంగా ఉంటాం. అందరూ కూడా మంచి చదువుకొని జాగ్రత్తగా ఉండి మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ కూడా మమ్మల్ని పిలిచారు కనుక, అలాగే సత్యబాబు గారికి, ఈశ్వరరావు గారికి ఈ 3 రోజులు మన యాదవుల పండుగ, మన గంగమ్మ తల్లి పండుగ అంటే జిల్లాకే మారుమోగినట్టు మన దత్తి గ్రామంలోనే చేశారంటే మన గంగమ్మ తల్లి ఆశీస్సులు మన గ్రామం మీద ఉండబట్టి మనం అంతా దీనిగా చేసాం. నిన్న ఏదో చిన్న జరిగాయంటే అది కాదే కాదు. మనం ఏ విధంగా ఫాలో అయ్యామో, ఏ విధంగా చేసామో ఇవన్నీ వచ్చారు. రాష్ట్ర నాయకులు అవ్వచ్చు, జిల్లా నాయకులు అందరూ మనం తెప్పించుకోవడం అంటే ఆ గంగమ్మ ఆశీస్సులు మనమే ఉండబట్టి మనం తెచ్చుకొని జిల్లాలోనే పేరు పొందాం. అలాగే ఇప్పుడు రాష్ట్ర పెద్దలు కూడా, రాష్ట్ర హైకోర్టు లాయర్, మనకు బంధువులు, చిరకాల మిత్రులు, ఈ ఊరు అల్లుడు, హైకోర్టు లాయరు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అలాగే అతను కూడా వచ్చారు. మన చిరకాల మిత్రులు, నాకు ముచ్చల్లాడు 15-20 సంవత్సరాలు బట్టి ఫ్రెండ్, 4 సార్లు సర్పంచ్ చేశారు. వాళ్ళ మిసెస్ గారు స్టేట్ డైరెక్టర్ చేశారు. ఈ మీ యాదవులు కులస్తులందరూ కూడా మన పెద్దలందరూ సహకారంతో మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ కూడా చేస్తారని ఇప్పుడే న్యూస్ అందింది. మాకు అదే సంతోషం. అలాగే చిన్న గారు కూడా దీనికి ఈ కార్యక్రమాల్లోని మన 3 జిల్లాల్లోని కూడా గురువుగా పేరొందారు. ఆయన వచ్చి మన గ్రామానికి వచ్చి ఈ గంగమ్మ తాలూకా జాతరాన్ని మరియు భవిష్యత్తులోని ముందు
చెప్పమని ఈ చదువు చెప్పిన గురువులకి వీళ్ళు 3 పందిరిలోకి వచ్చి సన్మానం చేయడం మనకు ఎంతో గొప్పతనం. ఇప్పుడు నిన్న మంత్రి గారు చెప్పారు ఈ పందిరిలోకి వచ్చి చెప్పారు, మనతోనే అంతరించిపోకూడదమ్మా, అందరూ కూడా యూత్ పెద్దలందరూ కూడా యూత్కి చెప్పి ఈ ముందు ఈ కార్యక్రమాన్ని ఎన్నో విధాలుగా చేసి భవిష్యత్తులోని కూడా ఇబ్బంది లేకుండా ముందు భావితరాలకు కూడా తెలియపరచాలని ఆయన చెప్పారు. అలాగే మనకు పెద్దలు నాకు అన్నగారు అయినటువంటి ముత్యాల నాయుడు గారు మన ఊరిని కృష్ణుడి గుడి కడితే బాగుంటుందని చెప్పారు. మీరు కృష్ణుడి గుడి కట్టి మీరు ప్లేస్ చూస్తే నేను రాష్ట్ర మంత్రివర్యులతో మాట్లాడుతున్న రాష్ట్ర నిధులు కూడా మీకు 30 లక్షల గుడి ఖర్చు అయితే 15 లక్షలు 50% చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. లాయర్ గారు వీళ్ళందరూ సహకారంతో ఖచ్చితంగా మేము మంత్రి గారితో ముఖ్యమంత్రితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు 50% తీసుకొచ్చే నిధులు తీసుకొచ్చే ఏర్పాటు నేను ఖచ్చితంగా చేస్తాను, సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే గౌరవనీయులు పెద్దలు అతను మాట్లాడితే మనం మాట్లాడటం వేస్ట్ అని ముందు అందుకే అతను వెనక్కి పెద్దలు కాదు ఆ తాత ముత్తాతల కాడి నుంచి కూడా ఆ పండుగ సాగించుకొస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందంటే 6-7 నెత్తలు ఖర్చు అయిపోతుంది. చిన్నపని కాదు, కూతురు యాట్లు భోజనాలు 6-7 నెత్తలు ఖర్చు అయిపోతుంది. డబ్బుల కోసం చూడలేదు. గంగాదేవి మాకేదో సాయిపడుతుంది. ఆ గంగాదేవి పూజలు 5 ఏళ్ళ కోసం చేసుకోవాలని పడుదాల మంది చేసుకొస్తారు. చేసుకొచ్చి నడిపిస్తున్నారు. పండుగ దళితులు తెచ్చి వాళ్ళు నడిపిస్తున్నారు. అందరికి నమస్కారం. దత్తిరాజేరు మండలంలో దత్తి మేజర్ గంగమ్మ దేవత గావు యజ్ఞ ఉత్సవాలు చాలా చక్కగా జరిగాయి. ఈ అపూర్వమైన అమోఘమైనటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ సత్యబాబు గారు వీళ్ళందరూ కూడా ఆశీస్సులై యాదవులకి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. ఎంతో మంది కారకులు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధముగా ఒక రాష్ట్ర మంత్రివర్యులు అయితేనేమి, ఒక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు అయితేనేమి ఈ రోజు ఇక్కడికి వచ్చి మన యాదవులందరూ భుజం తట్టి ఈ యజ్ఞంలో పాల్గొన్నారంటే మనం అంతా గర్వపడాలి. భవిష్యత్తులో మంచి మార్గంలో సన్మార్గంలో మనమందరం ఈ కార్యక్రమాన్ని మన జూనియర్స్ నెక్స్ట్ జనరేషన్ చేసే విధంగా మనం ఆలోచించాలా. అది చాలా సంతోషం. అలాగే పెద్దలందరూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొని యాదవ చరిత్రను ముందుకు తీసుకెళ్లి యాదవ గొప్పతనాన్ని చెప్పినటువంటి గురువర్యులు చిరంజీవి వాసు, ఈ వాసు అనే కోరాడ వాసు వంగర మండలం వంగర గ్రామం నాకు అత్యంత మిత్రులున్నటువంటి వాసుదేవనాయుడు నా ఫ్రెండ్స్, నాకు అత్యంత మిత్రులున్నటువంటి వంగర మండలం తాలూకా దాసు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచి, అలాగే ఆయనకి గంగమ్మదేవి ఆశీస్సులు అందాలని, అలాగే చిన్న కార్యక్రమం చేసేటప్పుడు చిన్న తప్పులు దొరుకుతాయి. వాటి విషయాల గురించి మనం వెళ్ళకూడదు. అది కార్యక్రమం చేసేటప్పుడు సహజము. ఒక పెళ్లి చేసినా, ఒక రోడ్డు వేసినా, ఒక పెద్ద కార్యక్రమం చేసినా ఆ యజమానికి మాటలు వస్తాయి, చిన్న పొరపాటు అది భవిష్యత్తులో జరగకుండా మనం ఎంచుకోవాలి. అలాగే మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీలు లేవు, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అటు జిల్లా అధ్యక్షులు ఆయన ముత్యాల నాయుడు గారు కూడా విచ్చేసి, అలాగే యాదవ సంఘానికి సీనియర్ దాసుడు ఆయన దువ్వు చిన్నగారు కూడా విచ్చేసి ఈ రోజు మనందరం ఇక్కడ కూరామంటే మనందరం ఒక ఐకమత్యంగా ఒక బలంగా ఆ గంగమ్మ తల్లి మనల్ని ఇప్పుడే సత్యబాబు గారు చెప్పారు. మనల్ని మనం ఎవరు ఊహించలేదు. నేను వస్తారని కూడా మీరు ఊహించారో లేదో, ఏదో వస్తే అలా కలుసుకొని వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఇంత సక్రంగా చేసామంటే అదంతా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులని భావిస్తూ మనం అందరం పాజిటివ్గా ఉండాలి. పిచ్చుకలతో సంతోషంగా ఉంటే భవిష్యత్తులో అలాగే పెద్దల సహకారం తీసుకోండి. పెద్దలకు చెప్పండి. రాష్ట్ర స్థాయిలో మన యాదవ తాలూకు ఏ కార్యక్రమం వస్తుంది. కృష్ణ గారు
ఆయనకి మరింత మీరు చేసినటువంటి కృష్ణ గారు కొంచెం చేయండి. జిల్లా అధ్యక్షులు పూలదండ వేస్తున్నారు. దాస్కి వాసు సేవలో సారి కృష్ణ గారు ఆయనకు పూలదండ వేసి గౌరవించవలసిందిగా నేను మంత్రి గారు 2 గంటలు విజయనగరం జిల్లా వంగర మండలం వంగర గ్రామం కాపురస్తుడు కోరాడ సూర్యనారాయణ నైనా నాకు చెప్పిన గురువు గారు మా నాన్నగారు కోరాడ సూర్యనారాయణ కుమారుడు. నా పేరు కోరాడ వాసుబాబు. నైనా మరి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, మరి పార్వతీపురం మన్యం జిల్లా, మరి ఈ జిల్లాలన్నీ కూడా మరి గ్రామాలు మరి పట్టణ పల్లెలు తిరిగాము. అయినా మరి ఎన్ని గావు పండుగలు, చాలా గావు పండుగలు పాడొచ్చాము. మరి ఈ ఒక్క విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం ఈ దత్తి గ్రామంలోన ఈ తాడాల వారి కోండ్రోలి గంగాదేవి గావు పందిరిలోన 3వ నెల 28వ తారీఖు శుక్రవారం గావు ఆడపిల్ల గావు మరి గావు పందిరిలోన అయ్యా మరి దేవరీశ్వరరావు గారు అయినా గౌరవనీయులైన బోడసింగి సచ్చిబాబు గారు మరి గౌరవనీయులైన నైనా మరి ఒక సాలువా సన్మానం చేశారు. మరి ఈ గొల్ల చరిత్ర అనేది మన యాదవ చరిత్ర. అయ్యా మరి అన్ని జిల్లాల్లోన మరి ఎప్పుడో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కరవడ కలియుగము. ఈ కలియుగంలోనే 3 నెలలు ఈ ముడుకు జలమమ్మ గావు పండుగలు చేస్తున్నారు. మరి గావు పండుగలు మన గంగాదేవి, కాటమారాజు, పోతురాజు తాలూకు గావు పండుగలు చేస్తున్నాం. అమ్మా మరి ఎన్నడో నుంచి మన తాతల ముత్తాతల నుంచి వచ్చిన మరి గావు పండుగ అయినా మరి తాతల ముత్తాతల నుంచి వచ్చిన గావు పండుగ అయినా ఈ 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే 5G 4G మొబైల్ వచ్చాయో మరి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎప్పుడైతే రావడం జరిగిందో మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన గొల్ల కథ, మన గొల్ల చరిత్ర, మన యాదవ చరిత్ర, మన తప్పిడి గుళ్ళు అన్ని కూడా అన్ని మరి ఇతర కళలు మరి మొదలగున్న కళలన్నీ కూడా మరి రంగంలోనికి రావడం జరిగింది. అయినా ఇటువంటి పందిరిలో పాడాను. అయినా ఈ దత్తి గ్రామంలోనే పాడాను. మరి ఇటువంటి గౌరవనీయులలో వచ్చి సన్మానం చేశారు. అయినా ఇటువంటి కళాకారులు అందరిలో ఇలాగ సన్మానం చేసి నైనా మానాటి యువత కళాకారుల్ని మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తే మరిన్ని గావులు పాడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. యాదవ్ చిన్న యాదవ దాసుడు ఏమే మన యాదవ కళాకారుల కథలను పూర్వం పెద్దల కాడి నుంచి కూడా గావులు పాటలు నడుతున్నారు. కానీ ఈనాడికి ఎక్కువైంది పోతులు గీతులను. ఆనాడు ఒక్కపోతెట్టి అందరికి కూడా ప్రసాదం పంచేవారు. ఇప్పుడు ఆనాడు ఈ పందిలు అదే జరిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద యాట్లేసి పెద్ద గందరగోళం చేసేస్తారు. ఆ గంగాదేవి ఆశమాదేవి చేస్తారు. ఈ గంగాదేవి పండుగ ఎప్పటి నుంచి వచ్చింది? 12వ శతాబ్దం నుంచి వచ్చింది. కాకతీయ రాజుల నుంచి 12వ శతాబ్దం నుంచి వచ్చింది. కాటవరాజుకి ఆలమంట ఎక్కువైపోయింది. కుదుల మందకి కదిలింది వెళ్తూ, కదిలి మందకి కుదరని వెళ్తూ, రేపు చూస్తామంట, రేపెళ్ళి వాడ మాపు చూస్తామంట, మాలి మంత్రాలు పాల సంవత్సరానికి కడంది. కానీ వల్లవోరు ఎలా కడా కూర్చునేదట. అంత సంపద ఉంది.
ఈ తిరుమూర్తులు ముగ్గురును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈశ్వరుడు అడిగినాడట, ఓ బ్రహ్మ పుట్టించినాడు నువ్వు ఏంటి యాదవుల చరిత్ర చెట్ట అడ్డ చూడముంది ఏమిటి ఒకసారి పరిశీలించానట ఈశ్వరుడు. చిత్రపోయిన సంవత్సరం వస్తుంది యాదవులు శరణున్నారు గాబరా పడకన్నాడట బ్రహ్మ. ఈ తిరుమూర్తులకు మంగళ నందలోకి వచ్చి కొన్ని భాషకాలు చెప్పి నెల్లూరు పంపించినారు. ఎందుకు నీళ్ళు ఎల్లరా ఒట్టుకాయాసంగా ఊరుమా చూపింది, ఆవకాయాసంగా ఔరుమా చూపింది, అనకాయాసంగా పట్లమా చూపింది, నేలగాయాసంగా నేగమ్మా చూపింది, ఒక చొక్కాసంగా తోలుగా చిందిరా అది పండాలనుకోండు ఈ గొల్లవారు అది పిండేసి పోయిందో రమయ్యా. కాలేజీ తనుకొండ కళ్ళు చేరిపోయింది, పొడం మీద పుట్టబేడు పుట్టకూడలేదు జనంకడాలు తెల్లగండి పోనాయి, ఏమి బూతుల నీళ్ళు పోనాయి, చిల్లల నీళ్ళు చెల్లబోనాయి. ఆనమంతా నీరు కట్టినాక సావడానికి సిద్ధపడుతున్నావే గురువా, చావడానికి సిద్ధపడుతున్నది. సౌడు తెప్పులాంటి గడ్డి నీళ్ళు లేకంట సౌడు నాగుతున్నాయి ఎంత ఆలమందాలా, చౌ మోగలు కడుతున్నాయి, చావడానికి సిద్ధపడిపోతున్నాయి. ముస్లిం మడగా అదారి సదారి వెయ్యబడుగు రాసు మొత్తం గొల్లవర ఆవిడ చెల్లిపోతున్నాయిరా. అయ్యా చెల్లిపోతుంటే సావగా 6 నచ్చల వాడ వరకు మిగతా ఉన్నావు. 6 నచ్చల పోడావుల్లో తెచ్చిన ఎరగడు మండుములు వెళ్ళాడు ఈ కాదవరాజు. ఎప్పుడైతే మండు చూస్తున్నా గంగాదేవుడు పెళ్లి చేసుకున్నాడు తనుకొండలోను. చేతి గంగా చేతిని ఉన్నది, భక్త పాచికాలు వస్తే ఉన్నాయి. ఆడరాజు మండు వేస్తే చేసుకుని తనుకొండలు చేతి కంగినారు చేతిని ఉన్నాయి, భక్త పాచికాలు వస్తే ఉన్నాయి. మండి వెళ్ళిపోతాను ఈ కాదవరాజు. ఓరి గంగాదేవి చూసిందో రాజండి పొడవా ఓ నానా శ్రీకోటం లేదు, అది సంసారం లేదు, అది సంసారం లేదు. పండగ నుంచి 3 నెలలు బట్టి ఈ పండుగలు చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు రాట్లు వేసాం, 12 రాట్లు కొట్టి వేసాం, పందిరి వేసాము, పండుగ చేసాము. ఊరూరికి గురువులకి ప్రసాదులు గుల్లాటోళ్ళకి కట్టాము. ఆ గంగమ్మకి మా అమ్మాయిని బాగా చూస్తుంది, మాకు అనుకాలం కుదిరింది, మేము పండగ చేస్తాను. అందరికి బాగా సల్లంగా చూస్తుంది. మాకు పండగ ఉన్నాము, సరదాగా ఉన్నాం, నమ్మకం ఉండేది చేసుకుంటాను. మా ఆడపిల్ల పండుగ శుక్రవారం. ఆ తల్లి మాకు నమ్మకమైన తల్లి. శుక్రవారం ఆడపిల్ల పండుగ. 12 చీరలు ఆ తల్లి ఆలీలు కట్టాలి. శుక్రవారము, శనివారం, ఆదివారం కట్టాలి. కొవ్వురి పువ్వులు, మోదుకు పువ్వులు, అరటి పువ్వులు, అరటి పళ్ళు ఆ తల్లికి కట్టాలి. ఆ పండుగ మా 12 రాట్లు వేస్తాం. ఈ 12 రాట్లని సెంటిమెంటా? సెంటిమెంటే 12 ఏదైనా 12 రాట్లు ఎక్స్ట్రా వేయకూడదు. ముహూర్తం రాట్ వేయాలి. 12 రాట్లు 12 ఏట్ల 12 ఏట్లే 12.